జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. ఈ వారాంతంలో నేను 3 భాగాల ఒత్తిడితో డీల్ చేయడం అనే చిన్న సిరీస్ని చేయబోతున్నాను. కనుక ఈరోజు మొదటి సర్వీస్, రేపు రెండో సర్వీస్లో వేర్వేరు సందేశాలుంటాయి. కాబట్టి మీరు ఒత్తిడి మీద చిన్న వారాంతపు సెమినార్ని చేయాలనుకుంటే ఎవరికి అది అవసరం ఉండదనుకుంటా. చింత మీద మీకు ఎలాంటి బోధన అవసరం లేనట్లుగా అయితే రమ్మని ఆహ్వానిస్తున్నాం. నేను బోధించే దాని మీద ఎప్పుడూ పరీక్షించబడతాను. సరే, మేము ఇక్కడికొచ్చాం. వాళ్ళు నా హోటల్ రూమ్ని ఇచ్చేశారు. ఎంత బాగుంది కదూ. ఇక్కడ చర్చ్ అడ్వాన్స్గానే పే చేసింది. నేను రాత్రికి కూడా పే చేసింది. నేను అసలు రానేలేదు వాళ్ళు దాన్ని ఎవరికి ఇచ్చేయకుండా. కనుక ఎవరు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారో తెలీదు. అయితే వాళ్ళు దాన్ని క్లీన్ చేసేప్పుడు చెప్పారు. తర్వాత మేనేజర్ దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వదిలి వేశారని, ఆ తర్వాత అందులో ఉన్న వాళ్ళింకా చెక్అవుట్ చేయలేదని చెప్పారు. సరే, ఇక్కడికి వచ్చాము. చివరికి 4 సింగిల్ రూమ్స్లో సెటిల్ అయ్యాం. నేను మైక్ పెన్నీల రూమ్లో ఉన్నా, డేవ్ ఇంకెవరి రూమ్లోనో, ఇంకెవరి రూమ్లోనో ఉన్నారు. దేవుడికే తెలుసు రాత్రికి అక్కడికి చేరుకున్నప్పుడు ఎక్కడుంటామో. అయితే నిద్రపోతామని మాత్రం నమ్ముతున్నాం. సరే, కొంచెం సేపు నేనున్న గదిలో డేవ్ ఉన్నారు. నేను స్టడీ చేసి ప్రార్థించి కొంచెం ఆత్మీయంగా అయ్యే చోట ఆయన ఫోన్లో బాల్ గేమ్ చూస్తున్నారు. నేను ఎలా అంటే, థ్యాంక్ యూ జీసస్, స్ట్రైక్ 1 అన్నాను. ఇది పని చేయదు, మీరు వేరే చోటుకు వెళ్లాల్సిందే. సరే, ఏదేమైతే నీ విషయం మీద బోధించడానికి నేను క్వాలిఫైడ్. ఆల్ రైట్, ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. మీరు చేయవలసిన దానంతటినీ గురించి ఫిర్యాదులు చేస్తారా? ఎల్లవేళలా ఈమె ఖచ్చితంగా ఉంది. ఓకే, నేను చేయవలసిన ప్రతిదాన్ని గురించి ఒకసారి దేవునితో ఫిర్యాదు చేశా. ఎవరు ఇలా చేయగలరు? అసలు ఎవరైనా చేయగలరా? తెలీదు. ప్రభు నాకు చెప్పాడు, నీ షెడ్యూల్ని వేసుకుంది నీవే, నచ్చుకుంటే మార్చుకో. అంటే ఒకలా మనం దాంతో మొదలు పెడతాం. నువ్వు చేసే అన్ని పనులకు సరే అని చెప్పింది నువ్వే. ఇప్పుడు మనం కొన్నిటిని చెయ్యాలి, కానీ నిజాయితీగా ఉంటే మనందరం ఒప్పుకోవాల్సిందే. ఏవనంటే మనం చేయనవసరం లేనివి ఎన్నో ఉన్నాయి అని. వాటిని చేస్తాం, వాటిని సరైన కారణాలకు చేయం. ఎవరికో మన మీద కోపం రాకూడదనుకొని చేస్తుంటాం. మనం అన్నిట్లో తల దూరుస్తాం కనుక చేస్తాం. అందరూ వెళ్ళి మనకేం జరుగుతుందో తెలియదు అనుకుంటాం. ఆమేన్. వాటిని ఎప్పుడూ చేశాం కనుక చేస్తాం. అసలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నామో కూడా తెలీదు. అదంతా నాకు తెలీదు. మేం చేసేది అదే. మీలో ఎవరైనా ఇంటికి వెళ్ళి మీరు చేసే ప్రతిదాని లిస్టు వేసి మిమ్ములను మీరు అడిగితే ప్రతి ఒక్కరూ అది మీ జీవితంలో మంచి ఫలాన్ని ఇస్తుందా అని, ఎటువంటి ఫలాలని ఇవ్వని వాటిని తీసివేస్తే ఎంతో సమయం మీకు మిగులుతుంది. నా వైపు ఎలా చూస్తున్నారంటేనే అదంత ఈజీ కాదు. కనుక అది దేశపు జబ్బు, ఒత్తిడే. అది కౌన్సిలింగ్, డ్రగ్స్, బుక్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ సెమినార్స్ లాంటి వాటికి మధ్య మల్టీబిలియనీర్ డాలర్ల బిజినెస్. అన్నిటికంటే ఎక్కువగా ఒత్తిడి డబ్బు సంపాదిస్తుంది. ముందుగానే ఇది చెప్తున్నాను, ఒకలా దీన్ని మీ పాకెట్లో టక్ చేసుకోండి. శాంతంగా మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు చేయమని చెప్పడు. అది గుర్తుంచుకోండి. మీరు చేసేదంతా మీ శాంతిని దొంగిలించేస్తుంటే అది దేవుడిస్తుంది కాదు. దేని గురించి మాట్లాడుతున్నాను నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు చేయమన్నాడనుకుని చేయడానికి ట్రై చేసి దాదాపుగా నన్ను చంపేసుకున్నాను.
తర్వాత తెలుసుకున్నాను ఏమనంటే అది చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని. ఏమనంటే నేను అది చేయడానికి అవి నిజమైన కారణాలే కావని. మన చుట్టూ ఒత్తిడి ఉంది. ఒత్తిడి కలిగిన విషయాలు పోవాలని ప్రార్థిస్తూ ఉంటా, సమస్యలు తీరాలని. చివరికి గుర్తించా ఏవనో తెలుసా? లోకం మారుతుంది, అయితే మంచిగా అవడానికి కాదు, హీనంగా అవడానికి. దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్గా చెప్పడం లేదు. మనం చేయవలసిందంతా ఏం జరుగుతుందో చూడడమే. 1-2 ఏళ్ళలో మనం డీల్ చేయవలసింది ఇప్పటికంటే ఎక్కువ ఉంటుంది. కనుక ఏదైనా మారుతుంది అంటే అది మనమే అవ్వాలి. వేరైన విధానాలు విషయాలను ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలి. ఓకే. యోహాను 14:27లో యేసు చెప్పాడు, యాంప్లిఫైని కోట్ చేస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించటలేదు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, స్వయంగా భయపడేలా ఉండనీయకుడి. ఇది 2 భాగాల విషయం. మనం శాంతి కొరకు ప్రార్థించక్కర్లేదు. మనం చేయవలసింది దేవుడు మనకిచ్చిన శాంతిని యాక్సెస్ చేయాలి. అసలైతే మన కోసం చేయవలసిన ప్రతిదీ యేసు ముందుగానే చేసేశాడు. శాంతంగా ఫలవంతంగా ఉండి అద్భుతమైన జీవితాల కొరకు చేసేశాడు. మనం చేయవలసిందంతా గ్రంథాన్ని చదివి అది చెప్పింది చేయడమే. మీరనొచ్చి నేను అలా చేయలేను, అప్సెట్ అయితే అలా చేయలేను. అసలైతే అది నిజం కాదు, చేయగలరు. అది వచ్చేప్పుడు ఎంతమంది అప్సెట్ ఫీల్ కాగలరు? ఒకలా అది ఇక్కడ క్రింద మొదలవుతుంది. అది వస్తున్నప్పుడు మీరు ఫీల్ అవుతారా? ఓకే, చేయవలసింది అది మీ నోటి వరకు రావడానికి ముందు ఆపేయండి. ఎందుకంటే మాట్లాడడం మొదలు పెట్టగానే మీరింకా ఎక్కువ అప్సెట్ అవుతారు. ముందు కంటే కూడా అప్పుడు వేరే ఎవరినైనా అప్సెట్ చేస్తారు, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఎక్కువ అప్సెట్ చేస్తారు. అసలైతే దేవికి నాకు మధ్యన సంభాషణ తప్పు దిశలో వెళ్ళబోతుంది అన్న దాని పట్ల సున్నితంగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. నేను శాంతి కొరకు ఎంత ఆకలిగా ఉన్నానంటే ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చినప్పుడు నోరు మూసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. గతంలో అలాంటిది చేయడానికి సిద్ధంగా ఉండేదాన్ని కాదు. అవును, చివరి వరకు వాదించి ఆయనకు నిరూపించాలి ఆయనే తప్పు నేనే రైట్ అని. అయితే ఒకటి తెలుసా, రైట్గా ఉండడం ఎక్కువగా ఓవర్ రేటెడ్. అంటే అది గర్వపు విషయం. అసలైతే గర్వం లేకుండా పోట్లాడలేరు అని బైబిల్ చెప్తుంది. గర్వం లేనంత వరకు పోట్లాట కూడా ఉండదు. కనుక మీకు శాంతి కావాలనుకుంటే నిజంగా ఎంతో అవసరం అంటే అది కావాలి. కనుక మీరుగా కొన్ని మార్పులు చేసుకోవడానికి సిద్ధపడాలి. మీ చుట్టూ ఉన్నవారు మారాలని కాదు, లేదా మీ పరిస్థితులన్నీ మారాలనో, కానీ దేవుణ్ణి ఎలా మారాలో అడగాలి. నాకు తెలియదు మీరు అలా చేయడానికి సిద్ధంగా లేకుంటే మరొక ఏడాది దుఃఖంలో ఉంటారు. వచ్చే ఏడాది వచ్చి ఇదే విషయం చెప్తాను. మనం డీల్ చేసే కొన్ని విషయాలకు ఎన్నో జవాబులు లేవు. ఈ విషయంలో 2 ఎంపికలు ఉన్నాయి. మనం విరిగిపోయేంతవరకు ఒత్తిడితోనే కొనసాగించడం, లేదా దానిచేత ప్రభావితం కాకుండా ఉండడం నేర్చుకుని మనలోకి దానిని రానివ్వకుండా ఉండడం. మన చుట్టూ ఉన్న విషయాలు మారవు, కానీ మనం అవి మనలోనికి రాకుండా చేయడం నేర్చుకోగలం. మా పిల్లలు చిన్నప్పుడు నాకు గుర్తుంది, నాకు ఎన్నో ఉండేవి, వాటిని ఫిట్స్ అంటాను. మీకు తెలుసా? చూడండి, మాకు 4 పిల్లలు. భోజనం చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుంటే ప్రతిరోజు ఎవరో ఒకరు వాళ్ళ డ్రింక్ని పారబోసేవారు. అప్పుడు ఇప్పుడున్న టేబుల్స్ లాంటివి లేవు. గతంలో ఆ రోజుల్లో ప్రతి టేబుల్కి మధ్యన ఒక చీలికలా ఉండేది.
దాన్ని విడిగా చేసి అందులో ఒక లీఫ్ని పెట్టేలా, అది క్రాక్ మధ్యలోకి నీళ్ళో పాలో వెళ్ళడానికి ముందు తీసివేయడానికి నిజంగా ఒక ట్రిక్కే. టేబుల్ని చాలా కాలంగా విడదీయకపోతే అందులో అన్నీ చేరుకుపోయి ఉంటాయి. ఆ నీళ్ళు అందులో చేరిపోతే, ముఖ్యంగా అది పాలు లేక ఏదైనా డ్రింక్ గాని అయితే, వేరే చాయిసే ఉండదు. భోజనం తరువాత టేబుల్ని జరిపి దాని క్రింద దూరి స్క్రేప్ చేసి అంతా బయటకు తెచ్చి క్లీన్ చేయాల్సిందే. అందుకే పిల్లలు ఏదైనా పడద్రోసి పారబోస్తే అప్సెట్ అయ్యేదాన్ని. అది బౌల్స్లోకంతా వెళ్ళి టేబుల్ క్రిందకి జారి పగుళ్ళలోంచి వెళ్ళి టేబుల్ కాళ్ళ మీద నుంచి కారుతుంది. నేను టేబుల్ క్రింద అరుస్తూ ఉంటాను, మీకు అసలు బుద్ధి లేదు, ఏది అసలు ఒక్కరోజైనా ఇంట్లో శాంతంగా భోంచేయలేం, నాకు అర్థం కావడం లేదు, వండుతాను చూడండి. అది నిజంగా శాంతిని హరించేది నేనే. ఒకసారి ఆ టేబుల్ క్రింద ఉన్నాను. ఆ కోపంలో దేవుడు నా మనసులో చెప్పాడు ఏమనంటే, చూడు జోయస్, నువ్వెంత అరిచినా గీ పెట్టినా ఈ పోయిన పాలు తిరిగి టేబుల్ కాళ్ళ మీద నుంచి పైకి వెళ్ళి గ్లాసులోకి తిరిగి వెళ్ళవు. కనుక సింపుల్గా చెప్పాడు, ప్రవాహంతో ఎలా వెళ్ళాలో నువ్వు తెలుసుకోవాలి. కనుక కొన్నిసార్లు ఏదైనా జరుగుతుంటే, హోటల్లో అటువంటి పరిస్థితిని గురించి ఏం చేయలేకపోయేదాన్ని. ట్రై చేసాం, నమ్మండి, ట్రై చేసాం. వాళ్ళన్నారు, చూడండి మా అంబాసిడర్ గెస్టుల్లో ఒకరున్నారంటే, బహుశా చాలా పాయింట్స్ ఉన్నవారెవరో వాళ్ళు ఎక్కువగా ఆ హోటల్కి వెళ్తారు, వాళ్ళని వెళ్ళమని మేం చెప్పలేము. నేను అనుకున్నా మీరు మరొక అంబాసిడర్ గెస్ట్ని పొందవచ్చును. గెస్ట్ని, అవును, నా పట్ల మంచిగా ప్రవర్తించితే. అయితే టెస్ట్లో పాస్ అయ్యాను, ఫ్లయింగ్ కలర్స్తో కాదు, కానీ పాస్ అయ్యాను. ఒక క్రైస్తవురాలుగా కూడా ప్రవర్తించాను. ఊహించుకోండి. మీకు తెలుసా, అటువంటి పరిస్థితుల్లో మనం క్రైస్తవులా ప్రవర్తించం కూడా. అదెలా అంటే, మెడలించి క్రాస్ని తీసివేసే కారు మీద నుంచి ఎవరు చూడకముందే బంపర్ స్టిక్కర్ని తీసివేయడం మంచిది. 40 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్. సమయం ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యం. 40 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్. కొన్ని వారాల క్రితం త్వరగా నిద్ర లేచాను. బహుశా 5 గంటలకు ఉదయాన ఏదైనా నాయిస్ మొదలవకముందే ఏస్తున్న సమయం గడపాలి. అలా చేస్తే రోజు బాగుంటుంది. కాఫీ చేసుకొని ప్రతి ఉదయం నేనే పెట్టుకుంటాను. నా కప్పు ప్రత్యేకంగా ఉంది, దానిలో కాఫీ పోసుకుంటా. సరే, ఆ ఉదయం కాఫీ పెట్టుకున్నాను, కప్పులో పోసాను, పైన నొరగుంది, అంతా బాగానే ఉంది. నేనేం చేశానో తెలీదు, కప్పు క్రింద పడిపోయింది. మార్బుల్ కౌంటర్కి తగిలి కప్పు బ్రద్దలైపోయింది. కాఫీ అంతా క్రింద పోయింది. గాజు ముక్కలు చిందరవందరగా పడ్డాయి. నిజంగా నాకు అసలు నిజాయితీగా చెప్పగలను, ఏమీ అనిపించలేదు నాకు. దాన్ని చూసి ఇలా అన్నాను, బహుశా ఇదంతా క్లీన్ చేస్తాను. నేను చాలా దూరం వచ్చాను టేబుల్ క్రింద ఉండడం నుంచి, కోపాన్ని చూపించడం. కనుక మీరు దేవునితో ఉంటే, వాక్యంతో గాని ఉంటే, 2 కొరింథీ 3:18 బైబిల్ ఏం చెప్తుంది? ఆయన వాక్యమును గాని చూస్తే మనము మారతాము, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. కనుక మీరింకా అక్కడకు చేరుకోకుండా ఉంటే మీతో మీరు అప్సెట్ అవ్వకండి, ఎదుగుతూ ఉండండి. మీరింకా చేరుకోకుంటే దేవునికి కోపం రాదు, ముందుకు సాగుతూ ఎదగాలని కోరుకుంటాడు. ఆమేన్. ఆల్ రైట్. చూడండి, యేసు చుట్టూ ఒత్తిడి నిండిన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం, స్నేహితులు నిరాకరించారు, చెడ్డవాడని నిందించారు. ఆయన శిష్యులకి ఎంతగానో దిద్దుపాటు కావాలి. తెలుసా, వాళ్ళంతగా పరిణతి చెందలేదు. ఎవరు గొప్పవారనే దాని గురించి వాదించుకున్నారు. అటువంటి విషయాలన్నీ మీరు అనుకుంటారు వారిని ఎంచుకున్నారని.
రాత్రంతా ప్రార్థించాడు. ఆయన అనుకోకుండా వారిని పొందలేదు. రాత్రంతా ప్రార్థించి ఎంచుకున్నాడు. మనకు నిరీక్షణ ఇవ్వడానికేమో తెలీదు. ప్రపంచవ్యాప్తంగా సువార్తను తీసుకుని వెళ్లే పని కోసం వారికి మెంటర్గా ఉన్నాడు. ఖచ్చితంగా కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తనతో నిరాశ చెందాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోటుకు జనసమూహములో అనుసరించారు. వాళ్ళందరికీ ఏదో కావాలి. మీరెప్పుడైనా మీ దగ్గరకు వచ్చే ప్రతివారు ఏదో కావాలనుకుంటారు అంటే ఒత్తిడికి లోనవ్వరా? ఎవరో ఆ విధంగా ఫీల్ అయ్యేది కేవలం నేనొక్కదాన్నే. ఒకసారి నన్నెవరూ గుర్తుపట్టకూడదు అనుకున్నాను. ఏదో మాల్లో ఉన్నాను. ప్రజలు దగ్గరకొచ్చి ఒక ఫోటో తీసుకోవచ్చు. ఏదో నేను ఫిర్యాదులు మొదలుపెట్టాను. దేవుడు చెప్పాడు, చూడు, నువ్వు కావాలనుకుంటే నువ్వెవరో ఎవరికీ తెలియకుండా చేస్తా. నేను పర్వాలేదు ఐఎమ్ సారీ. చూడండి, మీరు పొందేదంతా ఒక ప్రివిలేజే, ఒక బాధ్యత వైపు నుంచి కూడా వస్తుంది. ఒక కారు కొనుక్కుంటారు, దాంతో పేమెంట్ వస్తుంది. పెద్ద ఇల్లు కొనుక్కుంటారు, పెద్ద ఇల్లు ఖర్చు వస్తుంది. ఇల్లు పెద్దది, క్లీనింగ్ ఎక్కువ అవుతుంది. అదనపు మైలు వెళ్తారు. తరువాత హౌస్ క్లీనింగ్ సర్వీస్ని పిలుస్తారు. తర్వాత మీకు వాళ్ళు నచ్చరు, వాళ్ళ ఇంటిని క్లీన్ చేసే విధానం నచ్చదు. కనుక ఎప్పుడూ ఏదో ఒక దానితో డీల్ చేస్తూనే ఉండాలి. 12 ఏళ్ళు నా దగ్గర ఒక కుక్క ఉండేది. అదంటే ఇష్టం. దాని పేరు డచెస్. అది ఎంతో అద్భుతమైంది. అది పప్పిగా ఉన్నప్పుడు ఇంటి వద్ద ఓ 2 పనిచేయడానికి ఉండేవారు. వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇచ్చారు, నేను కాదు, బయట ఉండేదాన్ని నేను. అయితే చూడండి, డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తే ఎంత బాగుంటాయి. ఫర్నిచర్ని కొరికి వేయవు, నేల మీద బాత్రూమ్కి పోవు, అలాంటివి చేయవు. సరే, 12 ఏళ్ళు అది ఉంది. తరువాత డాగీ హెవెన్కి వెళ్ళిపోయింది. ఇంకొక దాన్ని తెచ్చుకోవాలనుకున్నాను. సరే, తెచ్చుకున్నాను. బహుశా ఇదొక భాగం అపవాదేమో నాకు. అంటే మీరు ఎప్పుడైనా చూసిన క్యూటెస్ట్ డాగ్ ఉంటుంది, చీప్ డాగ్ కాదు. దానర్థం ట్రైనర్స్ కూడా చెప్పారు దీన్ని ట్రైన్ చేయలేము అని, ట్రైనింగ్ ఇవ్వలేము. సరే, దాన్ని వేరే ట్రైనర్కి ఇచ్చాను. ట్రైనర్ దాన్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది. అతను దాన్ని ఉంచుకోలేకపోయాడు, దాన్ని ఇంకెవరికో ఇచ్చాడు. చాలామంది వద్దకు తిరిగింది, ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. కనుక నేను తీర్మానించుకున్న వ్యక్తిని, నేను ఇప్పటి వరకు 4 కుక్కలను కొని ఇచ్చివేశాను. డచెస్ తర్వాత మా అమ్మాయి చెప్పింది, ఆమె చెప్పింది ఖచ్చితంగా నిజం. నీకు కుక్క కావాలి, కానీ దానికోసం పని చేయలేవు. సరే, నిన్న చెప్పాను, నేను ఇంకో కుక్కని తేవడానికి రెడీగా ఉన్నా. ఇంకొకటి కావలసిన వేరెవరో ముందే రెడీగా ఉన్నారు. ఆమె ముందే చెప్పింది, ఈసారి గాని కొంటే నేను తీసుకుంటాను. నేనన్నాను, నా దగ్గర మంచి ఐడియా ఉంది, ఒక కుక్కని 2 రోజులకి అప్పుగా తెస్తా, దాంతో అయిపోతే అప్పుడు నా డబ్బులు మిగులుతాయి. మరో కుక్కను తెచ్చి దాన్ని ఇచ్చివేస్తే బాధ్యత ఉండదు. కనుక అది గుర్తుంచుకోండి, ప్రతి ప్రివిలేజ్తో దానికి ఎప్పుడూ మరొక వైపు ఉంటుంది అని. మీరంతా ఒకలానా వైపు చూస్తున్నారు. అయితే నాకు గుర్తుంచుకోండి, దానికి మరోవైపు ఉంటుంది అని. ఆమేన్. ఒత్తిడికి కారణాలు నా దగ్గర 16 ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్ళగలను. ఎక్కువగా ఈ పాయింట్స్ని పట్టుకుని ఉండకుండా ఉండేలా ట్రై చేస్తాను. అందుకని అవేమిటో ఫాస్ట్గా చూసేద్దాం. వరీ అండ్ హరీ. హరీ మీకు తెలుసా, అది బాహ్యంగా త్వరపడ్డం కాదు, మనసులో త్వరపడ్డం. ఒకదాని తర్వాత మరొక ఆలోచన, మరొకటి బుర్రలోంచి వెళుతూ ఉంటాయి. విషయాలన్నీ తెలుసుకోవాలని ట్రై చేస్తూ
ఎక్కువ పని, విశ్రాంతి లేకపోవడం, కావలసినంత ఆనందం లేకపోవడం, నవ్వకపోవడం. మనం నవ్వవలసి ఉంది. దేవుడు నవ్వునిచ్చాడు. బైబిల్ చెప్తుంది సంతోష హృదయం ఔషధం లాంటిది అని. నిజంగా అది నిజం. ఒకసారి నాకు తలనొప్పిగా ఉంది. ఏదో ఫన్నీ విషయం జరిగి నేను బాగా నవ్వాను. నవ్వు ఆపేపటికి తలనొప్పి పోయింది. అంటే నిజంగా అది ఔషధం లాంటిది, ఒత్తిడిని తీసివేస్తుంది. నవ్వు అనేది ఒత్తిడిని తీసివేసే బెస్ట్ వాటిల్లో ఒకటి. ప్రజల్ని ప్రీతిపరచడం ఒత్తిడిని కలిగిస్తుంది. కోపము, క్షమాపణలేమి లిస్ట్లో నంబర్ 1గా ఉండాలి. బయట ఉన్నవారి కంటే చర్చిలోనే ఎక్కువ మంది ఉన్నారు ఎవరో ఒకరి మీద కోపంగా ఉన్నవారు. వాక్యంలో అనేక చోట్లలో దేవుడు మనకు చెప్పిన వాటిల్లో క్షమాపణలేమి అనేది మనకు ఉండకూడనిది అని. ఆయన చాలామంది ఎవరినైనా క్షమించిన వారున్నారు. ఇలా అంటారు, మీకు అర్థం కాదు ఏం చేశారో. నిజాయితీగా చెప్పాలంటే అది పర్వాలేదు, ప్రజల్ని మీకోసం క్షమించమని దేవుడు చెప్తాడా, ఆయన కొరకు కాదు. మీ క్షమాపణకు వాళ్ళు అర్హులు కాకపోవచ్చు, కానీ మీరు శాంతికి అర్హులు. ఆమేన్. అంతేకాదు, మీరు చేయలేని దేన్నైనా దేవుడు చేయమని చెప్పడు. ఆ ఐడియాని బుర్రలోంచి తీసేయండి. మీరు చేయలేనిది ఏదో చేయమని చెప్పడు. వాక్యం దాన్ని చేయమంటే మీకు ఇష్టమైతే మీరు చేయగలరు. గిల్ట్ అది చెడుది. దాగి ఉన్న పాపము, పువర్ డైట్. నిన్న నిర్ణయించుకున్నాను, అలసిపోయి ఉన్న రోజు కంటే కొంచెం ఎక్కువేసేపే వర్క్ చేశాను. బాగా అలసిపోయాను. చూడండి, బాగా అలసిపోయినప్పుడు చేయకూడనిది చేయాలనుకుంటారు. ఎవరైనా అది గమనించారా? అందుకే డిజర్ట్ తినాలని నిర్ణయించుకొని ఎక్కువే తినాలనుకున్నాను. నా సైజుని మెయింటైన్ చేయడానికి తప్పనిసరిగా తెలుసా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అందుకే డిజర్ట్ తిని ఆ తర్వాత అన్నం తినకూడదు అనుకున్నాను. మీకు చెప్పలేదు, ఎందుకంటే మీకు అది నచ్చదని నాకు తెలుసు కనుక. సరే, ఒక కుక్కీ తెప్పించుకుని ఐసింగ్ అంతా చేశాను. దాని మీద తర్వాత చిన్న ఐస్ క్రీమ్, చిన్న బౌల్ ఐస్ క్రీమే, అయితే దాని మీద చాక్లెట్ సాస్ వేసా. ఆ డిజర్ట్ని తిని ఇంకేమీ తినలేదు. నాకు భయం వేసింది. అది షుగర్ వల్ల నాకు భయం వేసింది. ఆ తర్వాత ఘోరంగా ఫీల్ అయ్యాను. చూడండి, ఎల్లవేళ్ళ ఎంతమంది ఒత్తిడిలో ఉంటారు. లౌజీ డైట్ ఉన్నందున అప్పుడప్పుడు అటువంటిది ట్రై చేయరు. ప్రతిరోజు చెత్తనే తింటారు. బాయ్, మీకు మంచి చర్చ్ ఉంది, వారికి దేంతోనూ సమస్య లేదు. ఈ గ్రూప్ కనిపిస్తున్నంత అమాయకంగా ఇంతమందిని ఎన్నడూ చూడలేదు. అంటే వాళ్ళంతా ఎలా అంటే, ఎంతమంది కావాల్సినంతగా నిద్రపోరు? ఒకటి తెలుసా, మీకోసం నా దగ్గర జవాబు ఉంది. రాత్రిపూట పడుకోండి. ఇది నిజంగా రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎంతమంది కావాల్సినంత నీళ్లు తాగరు? కొంచెం తాగండి. చూడండి, మనం చిక్కు సమస్యలు అనుకునే వీటన్నిటికీ ఈ చిక్కు జవాబులను వెతుకుతూ ఉంటాము. ఒత్తిడికి కారణాలు నా దగ్గర 16 ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్ళగలను. ఎక్కువగా ఈ పాయింట్స్ని పట్టుకుని ఉండకుండా ఉండేలా ట్రై చేస్తాను. అందుకని అవేమిటో ఫాస్ట్గా చూసేద్దాం. వరి అది చెడుది. దాగి ఉన్న పాపము, పువర్ డైట్. నిన్న నిర్ణయించుకున్నాను, అలసిపోయి ఉన్న రోజు కంటే కొంచెం ఎక్కువేసేపే వర్క్ చేశాను. బాగా అలసిపోయాను. చూడండి, బాగా అలసిపోయినప్పుడు చేయకూడనిది చేయాలనుకుంటారు. ఎవరైనా అది గమనించారా?
అందుకే డిజర్ట్ తినాలని నిర్ణయించుకుని ఎక్కువే తినాలనుకున్నాను. నా సైజుని మెయింటైన్ చేయడానికి తప్పనిసరిగా తెలుసా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అందుకే డిజర్ట్ తిని ఆ తర్వాత అన్నం తినకూడదు అనుకున్నాను. మీకు చెప్పలేదు, ఎందుకంటే మీకు అది నచ్చదని నాకు తెలుసు కనుక. సరే, ఒక కుక్కీ తెప్పించుకుని ఐసింగ్ అంతా చేశాను. దాని మీద తర్వాత చిన్న ఐస్ క్రీమ్, చిన్న బౌల్ ఐస్ క్రీమే, అయితే దాని మీద చాక్లెట్ సాస్ వేసా. ఆ డిజర్ట్ని తిని ఇంకేమీ తినలేదు. నాకు భయం వేసింది. అది షుగర్ వల్ల నాకు భయం వేసింది. ఆ తర్వాత ఘోరంగా ఫీల్ అయ్యాను. చూడండి, ఎల్లవేళ్ళ ఎంతమంది ఒత్తిడిలో ఉంటారు. లౌజీ డైట్ ఉన్నందున అప్పుడప్పుడు అటువంటిది ట్రై చేయరు. ప్రతిరోజు చెత్తనే తింటారు. బాయ్, మీకు మంచి చర్చ్ ఉంది, వారికి దేంతోనూ సమస్య లేదు. ఈ గ్రూప్ కనిపిస్తున్నంత అమాయకంగా ఇంతమందిని ఎన్నడూ చూడలేదు. అంటే వాళ్ళంతా ఎలా అంటే, ఎంతమంది కావాల్సినంతగా నిద్రపోరు? ఒకటి తెలుసా, మీకోసం నా దగ్గర జవాబు ఉంది. రాత్రిపూట పడుకోండి. ఇది నిజంగా రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎంతమంది కావాల్సినంత నీళ్లు తాగరు? కొంచెం తాగండి. చూడండి, మనం చిక్కు సమస్యలు అనుకునే వీటన్నిటికీ ఈ చిక్కు జవాబులను వెతుకుతూ ఉంటాము. నిజం చెప్పాలంటే నిజంగా అంత కష్టం కాదు. నాకు స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రతి ఉదయం కడుపులో నొప్పిగా ఉండేది. సహించలేనంత కాదు, కానీ వికారంగా తెప్పుతున్నట్లు, అంటే బ్లే. కనుక దేవుని గారిని అడిగితే ఆయన కొన్ని విషయాలను చెప్తాడని తెలుసుకున్నాను. కాబట్టి నాకు జ్ఞానపు వాక్యాన్ని ఇవ్వమని అడిగా. అసలేమైందో చూపించు అని. నాకు కొంచెంగా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంది కనుక ఏది ఇరిటేట్ చేసిందో ఇంటర్నెట్లో చూశాను లిస్ట్లో. అప్పుడు నంబర్ 1 జైలిటాల్ ఉంది. నేను ఈ మింట్స్ని తిన్నా, బహుశా ప్రతిరోజు 1.5 ప్యాకెట్లు. నంబర్ 1 ఇంగ్రీడియంట్ జైలిటాల్. అందుకే మింట్స్ని తినడం మానేసా. అప్పుడు స్టమక్ ప్రాబ్లమ్స్ ఆగిపోయాయి. కనుక కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది చెడుగా ఫీల్ అవుతారు. ఒత్తిడి కూడా. చూడండి, మీకు ఒత్తిడిని కలిగించే వాటిల్లో ఒకటి దేవుడు చేయడానికి అభిషేకించినవి చేయడమే. ఇప్పుడు నా భర్త కొన్నిసార్లు అసలు ఒత్తిడంటే ఏమిటో దేవుడికి తెలుసా అని ఆశ్చర్యపోతాను. అంటే ఆయన ఎంతో శాంతంగా ఉంటారు తెలుసా. కలిసి ఉండడానికి సులువైన మనిషి. ఎంతో సహనం, దయా, క్షమించడంలో ఎంతో ధారాళతో ఆయన ఎంతో ఒత్తిడిలో ఉండరంతే. ఆయనకి ఈ హిప్స్ అనేవి ఉన్నాయి. నిజంగా అది చెప్పాలంటే ఆయన ఒత్తిడి ఫీల్ అయ్యారు, వణికిపోయారు లోపల, తెలుసా, అంటే మనస్సులో. అయితే ఆయన చాలా కాలంగా ఏదో చేస్తున్నారన్నది తెలుసుకున్నారు. అయితే అలా చేయకూడదని దేవుని కోరిక. దానికి మా అమ్మాయి దాన్ని గుర్తించి ఆయనతో షేర్ చేసుకుంది. ఆయన చేయడం మానేశారు. ఇప్సిపోయాయి. కనుక బహుశా దేవుడిప్పుడు అభిషేకించని పనులేమైనా చేస్తున్నారేమో మీరు. అది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇప్పుడు నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డాను నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే. కాబట్టి నేను ఒత్తిడిలో పెరిగాను. నా జీవితం అంతా ఒత్తిడి ఉండేది. నేనెంత స్ట్రెస్లో ఉండేదాన్నంటే అది స్ట్రెస్ అని తెలీదు. కనుక ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని.
ఎందుకంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నాకేమైందో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ వాళ్ళు చెప్పారు ఒత్తిడి వలన అని నా కోపం తెప్పిస్తుందని. స్ట్రెస్ ఏమిటో అర్థం చేసుకోనందున స్ట్రెస్ అంటే జీవితాన్ని హ్యాండిల్ చేయలేమని అర్థం అనుకున్నాను. నేను చాలా స్ట్రాంగ్ ఉమ్మని, జీవితాన్ని హ్యాండిల్ చేసుకోగలను, నాకు స్ట్రెస్ లేదు, స్ట్రెస్ ఉందని చెప్పకండి. ఇది ఒత్తిడి కాదు. ఒక డాక్టర్ అయితే వెళ్ళి సైకియాట్రిస్ట్ని చూడమన్నారు. ఇంకొకరైతే ఆయన చేసే మీ ఆలోచన మార్చే క్లాసెస్కి నన్ను రమ్మని చెప్పారు. నేను ఆ బుక్ని వ్రాసాను అని అనుకున్నాను. నీ మనసులో యుద్ధం జరుగుతుంది అన్నాడు ఆ పుస్తకం యొక్క 6 మిలియన్ల కాపీలను అమ్మాను అనుకున్నాను. ఈరోజు వేరే ఏం లేకున్నా బాగా నవ్వుకుంటారు. ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం. ఎక్సర్సైజ్ గురించి చెప్పకు జాయిస్ నాతో. ఓకే, గతంలోని రిసాల్వ్ కాని సమస్యలు మన రహస్యాలే మనల్ని జబ్బుగా చేస్తాయి. అది తెలుసా? బైబిల్ చెప్తుంది, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు నమ్మకం ఉన్న ఎవరితో అయినా కూర్చుని ఇలా అనాలంటే బాహ్యంగా నేను కొన్ని విషయాలను చెప్పాలి. అదేదో అంటే క్షమాపణ పొందడానికి మీరొక వ్యక్తి వద్దకు వెళ్ళాలని అర్థం కాదు. కానీ కొన్నిసార్లు బయటకు చెప్పాలి, ఎవరితో అయినా మాట్లాడాలి, ఫిర్యాదులు చేసి సనగడానికి కాదు, కానీ దాన్ని వదిలించుకోవడానికి. భయం సహా ఆధారపడినందున మీరు పెళ్లి చేసుకునే వ్యక్తితో కలిసి ఉండడం మీకు కష్టంగా ఉంటే వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో చూడాలి. మీరు ఏ మూడ్లో ఉన్నారో అది సహా ఆధారపడి ఉండడం అంటే. నేను అబ్యూస్ చేయబడినందున నాకు డేవ్కి పెళ్ళైన మొదట్లో ఎన్నో సమస్యలు ఉండేవి. చాలా కాలం సంతోషంగా ఉంచడానికి డేవ్ ట్రై చేశారు. అలా ఎలా ఉండాలో నాకు తెలీదు. చివరికి అన్నారు, నేనేం చేసినా నీకు అనవసరం, నువ్వు సంతోషంగా ఉండవు, కనుక ఇకపై ట్రై చేయను, నా జీవితాన్ని ఆనందిస్తాను అన్నారు. అది నా కోపం తెప్పించింది. నాకంత కోపం, ఎందుకంటే సంతోషంగా లేనివారు ఇతరులు సంతోషంగా ఉండాలని అనుకోరు. అయితే ఆయన నాకు చేసిన బెస్ట్ విషయాల్లో అది ఒకటి. ఆయన నా మీద ఆధారపడలేదు, నా మూడు ఆయన మూడుని పాడు చేయనివ్వలేదు, నాకున్న ఆనందం లోపం ఆయనకు ఆనందం లేకుండా చేయనివ్వలేదు. మీకు తెలుసా, నాకు చెప్పాలనుకునే విషయాలన్నిటిలోకి వెళ్ళడానికి నాకు టైం లేదు, ఎందుకంటే వాటిని నేర్చుకోవడానికి జీవితకాలం పట్టింది నాకు. అయితే మీరు కానీ ఎవరితో అయినా సంబంధంలో ఉంటే అది నిజంగా మంచి ఫ్రెండ్ అయినా, లేక పేరెంట్, లేదా స్పౌస్, లేదా అసంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్న బిడ్డైనా మీ ఆనందాన్ని వాళ్ళు పాడు చేయనీయకండి, ఎందుకంటే అలా చేసి వారికి హెల్ప్ చేయడం లేదు. అయితే చివరికి జరిగింది ఏమిటంటే, డేవ్ సంతోషంగా ఉండాలని పట్టుపట్టినప్పుడు ఆయనకున్నది నేను పొందాలన్న ఆకలిని పుట్టించారు. అసలైతే అది ఇన్నేళ్లలో హెల్ప్ చేసింది నాకు. ఆయన శాంతితో అదే విధంగా నా ముందు ఆయన శాంతిని మాదిరిగా ఉంచారు. చివరికి అనుకున్న ఆయన దాన్ని పొందగలిగితే నేను పొందగలను. కనుక ఒక వ్యక్తికి సమస్యలతో సహాయం చేయలేరు, వాళ్ళ సమస్యలు మీ జీవితాన్ని అలా జీవిస్తారన్న తీర్మానిస్తే. నేనంటే ఆయనకి ఇష్టం చెప్పారు, ఐ లవ్ యూ, కానీ నువ్వు నన్ను దుఃఖపరచలేవు. కమాన్, ఇక్కడున్న ఎవరో దీన్ని వినాల్సి ఉంది. నేను చెప్తుంటాను దేవికి అర్హత కలిది పొందారు అని, ఎందుకంటే నన్ను కలిసినప్పుడు నేను పొట్టి షార్ట్స్లో మా అమ్మ కారుని కడుగుతున్నాను. ఆయన మా అమ్మ నాన్నల ఫ్లాట్ల పైన అద్దెకి ఉంటున్న ఒక అతన్ని పికప్ చేసుకోవడానికి వచ్చి నాతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారు. పురుషులు నమ్మను అన్నాను. పురుషులంటే నాకు ఇష్టం, కానీ వాళ్ళు నమ్మను. అప్పుడు
ఆయన అన్నారు, ఆ కారు కడిగిన తర్వాత నాది కడుగుతావా? మీ కారు కడుక్కోవాలంటే బడ్డీ మీరే కడుక్కోండి. ఆయన భార్య కోసం ప్రార్థిస్తున్నారు. అండ్ బాయ్, ఆయన ఒక తప్పు చేశారు. దేవా, సహాయం కావాల్సిన ఎవరినైనా ఇవ్వు అన్నారు. ఆయన ప్రార్థించింది అదే. లడలడా. ఆయన కోసం సారీ ఫీల్ అవ్వను, ఆయన అడిగిందే పొందారు. మరొక నిజమైన ఒత్తిడిని ఇచ్చేవారు ప్రజలే. చూడండి, గతంలో నేను తెలుసా, ప్రజలు వచ్చేంత వరకు హ్యాపీగా ఉండేదాన్ని. మీరు అలా ఫీల్ అవుతారా? అంటే ముందుగా దేవుని విషయాల్లోకి దిగినప్పుడు రోజంతా క్రిస్టియన్ మ్యూజిక్ని ప్లే చేసేదాన్ని. తర్వాత ఆత్మలో ప్రార్థించడం, నా బోధన టేపుల్ని వినడం. గతంలో టేపులే ఉండేవి, ఇప్పుడు వేరేవనుకోండి, అవేంటో కూడా నాకు తెలియదు. అయితే డౌన్లోడ్స్, అవే అనుకుంటాను డౌన్లోడ్స్. నేనెంతో ఆత్మికంగా ఉండేదాన్ని. మా పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చేవారు, అప్పుడు నేను మన చుట్టూ ఎవరూ లేనప్పుడు శాంతంగా ఉండడం ఈజీనే. జబ్బు మీకెంతో ఒత్తిడిని కలిగిస్తుంది. కేవలం పరిస్థితులు, ఈనాటి ప్రపంచంలోని ప్రతికూలత అంతా. హద్దగీత ఏమిటంటే, శాంతి కావాలనుకుంటే, నిజంగా శాంతిని కోరుకుంటే, నిజంగా 1 పేతురు 3:11 మీకు సమాధానము కావాలంటే దాన్ని వెదకి వెంటాడవలను. వెదకి అంటే మీ పూర్ణ బలంతో దాన్ని వేటాడవటం. వెంటాడడము, వెదకడం, వెంటాడడం. పండిన ఫలం చెట్టు మీద నుంచి రాలినట్టుగా అది మీ మీద పడిపోదు. దాన్ని కోరుకుంటే మీరు మారడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా కేవలం శాంతి కొరకు మీరు మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, దేవుడు మీ చేతులను చూశాడు, రెడీగా ఉండండి. యాంప్లిఫైడ్ చెప్తుంది, 1 పేతురు 3:11 చెప్తుంది, మీరు జీవితాన్ని ఆనందించి మంచి రోజులు కావాలనుకుంటే మంచివి స్పష్టంగా ఉన్నా లేకున్నా కీడు నుండి తొలగి మేలు చేసి సమాధానమును వెదకవలను. యాంప్లిఫైడ్ చెప్తుంది, ఆత్రంగా వెదకుడి. దేవునితో సమాధానకరమైన సంబంధాలను మాత్రమే కోరుకోకండి, సహచరులతోనూ మీతోనూ, కానీ వెదకి వెంటాడవలెను. కనుక ఇతరులతో శాంతంగా ఉండలేరు, లేదా పరిస్థితులతో కూడా. ఒకవేళ మీకు శాంతి లేకుంటే మన సమస్యలు ఎక్కువగా వచ్చేది అక్కడ నుంచే. చాలామందికి వారికి ఇష్టం ఉండదు. నేనలా ఉండేదాన్ని కనుక నాకు తెలుసు. నేను బోధనను వినడం మొదలుపెట్టినప్పుడు, ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో విన్నప్పుడు, ప్రజలను ప్రేమించాలనుకున్నా కానీ చేయలేకపోయాను. సమస్య ఏమిటో తెలియదు. దేవుడు బోధించాడు, నిన్ను నీవు ప్రేమించుకోలేవు కనుక ఎవరిని ప్రేమించలేవు. మీలో ప్రేమగాని లేకుంటే దాన్ని మీరు ఇవ్వలేరు. మీకు లేని దేన్నైనా ఎవరికి ఇవ్వలేరు. తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ చేత మన హృదయంలో ప్రేమ పందిరి వేస్తుంది కనుక మనలో ప్రేమ ఉంటుంది. అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుంటే ఆ ప్రేమను పొందడం లేదు. మీతో ప్రేమలో ఉండడం గురించి కాదు, స్వార్థమైన స్వయం కేంద్రితమైనది దేవుడు ఎలా సృష్టించాడో ఆ మీతో మీరు ప్రేమలో పడడం గురించి. ఆమేన్. మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలు పెడితే, మీతో మీకు శాంతి ఉంటే, ఇతరుల్ని ప్రేమించడం, వారితో శాంతిగా ఉండడం ఎంత ఈజీనో ఆశ్చర్యపోతారు. మన సమస్యలు హోమ్ బేస్ వద్దే మొదలవుతాయి. ఆమేన్. నా శాంతిని దొంగిలించే విషయాల మీద గమనం ఉంచడం మొదలుపెట్టాను. మీరు అలా చేయాలి. మరింత శాంతి కావాలంటే ఏం అప్సెట్ చేస్తుందో చూడండి. ఏం అప్సెట్ చేస్తుంది? మీ శాంతిని కోల్పోయే స్థితికి ఏది తీసుకుని వస్తుంది? నేను ఎక్కువగా త్వరపడితే మంచిగా చేయలేను కనుక కొంచెం ఎక్కువ సమయం ఇవ్వడం నేర్చుకున్నాను. ఒత్తిడిలో ఉండడం నాకిష్టం ఉండదు. ఇలా ఫీల్ అవడం నాకిష్టం ఉండదు. నేను 3 రోజుల్లో బోధించాలి, సందేశాలు రెడీ కాలేదు కనుక అలాంటి విషయాల్లో చాలా ముందుంటాను.
కాబట్టి ఉదయాన బయటికి వెళ్ళేప్పుడు ఒత్తిడికి లోనవుతుంటే రాత్రి కొంచెం త్వరగా నిద్రపోయి ఉదయాన కొంచెం త్వరగా లేవండి. ఉదయాన్నే హెల్ప్ అయ్యే పనులు ఈ రాత్రే చేసి పెట్టుకోండి. అప్పుడు ఎక్కువ టైం ఉంటుంది. పాస్టర్ మీకు చూపించిన బుక్ ఫిలిప్పీ 4:6-7 మీద ఆధారపడి ఉంది. చింత అంతటికీ అది జవాబు. ఒక వచనంలో పూర్తి జవాబా అనవచ్చు, అవును. దేన్ని గూర్చి చింతపడకుడి, కాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత తక్కువ చింత ఉంటుంది. ఎందుకంటే మీకున్న దానికి ఎక్కువ కృతజ్ఞతలు, లేని దాని గురించి తక్కువ అప్సెట్ అవుతారు. ఆమేన్. మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఆ పుస్తకాన్ని 4 భాగాలుగా చేశాను. చింతన గురించి మాట్లాడాను. ప్రతి విషయములోనూ కృతజ్ఞతగా ఉండాలని, ప్రతిదాని గురించి ప్రార్థించాలి. ప్రతి విషయంలోనూ మీ మొదటి స్పందన ప్రార్థన కావాలి. తర్వాత శాంతి, అది ఎంత విలువైనదో. కొలసా 3:15 సమాధానం మీ జీవితంలో ఏలుచుండనియ్యుడి. మనందరికీ అంపైర్ అంటే ఏమిటో తెలుసు. ఏదైనా లోపల ఉందా లేక బయట అని నిర్ణయిస్తాడు. శాంతి మన జీవితంలో ఎంపైర్గా ఉండాలి. ఏదైనా లోపల ఉందా లేక బయట అని నిర్ణయించడానికి. దాన్ని శాంతంగా చేయలేకపోతే అది దేవుని నుంచి కాదు. ఆమేన్. బుద్ధిహీనుడు తన సమస్యను గుర్తించి దాని గురించి ఏమైనా చేయడానికి నిరాకరిస్తాడు. వారి కోసం ఆ పని ఎవరైనా చేయాలనుకుంటాడు. ఎవరో దీన్ని సరిచేయాలి. లోకాన్ని నిందించకండి, మీ ప్రపంచంలోని వారిని కూడా. మీ సొంత శాంతికి మీరే బాధ్యత తీసుకుని దేవుణ్ణి అడగండి, దీని గురించి ఏం చేయగలను అని. మొదట్లో ఏం చెప్పానో గుర్తు చేస్తాను. మీరు చేస్తున్న ప్రతిదాని లిస్ట్ని వేయండి. తరువాత ప్రతి ఒక్కదాన్ని చూసి చెప్పండి, ఇది నా జీవితంలో ఎలాంటి ఫలాన్ని ఇస్తుంది. అంతకంటే మంచిగా దాన్ని చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడగండి. అది ఎవరినైనా సంతోషపెట్టడానికి చేస్తుంటే, నేనేం తెలుసుకున్నానో తెలుసా? నా జీవితంలోని ఓ భాగం జీవించాను. మేము వెళ్ళే చర్చ్ ఒకటి ఉండేది. నాకు ప్రత్యేకంగా ఒక గ్రూప్ వారితో ఉండాలని ఉండేది. అలా చేయడానికి ఫలానా ఒక స్త్రీతో సహాయం అవసరం అయ్యేది. దాన్ని పొందడానికి ఆమె చేయాలన్న ప్రతిదీ చేయాల్సి వచ్చేది. నేనేం తెలుసుకున్నానో తెలుసా? నాకు వేరే దారి లేనప్పుడు ఆమె నా గురించి పట్టించుకోలేదు. మీపై అధికారం చేయాలనుకునే వారు మిమ్మల్ని ప్రేమించరు. మిమ్మల్ని ప్రేమించేవారు వారితో ఇలా అంటే, మీరు నన్ను చేయమన్నది నేను చేయగలను, కానీ ఇప్పుడు చేయలేను. ఇప్పుడు నాకే ఎంతో ఉంది చేయడానికి, లేదా అది చేయడం వల్ల నాకు శాంతి ఉండదు. మిమ్మల్ని ప్రేమిస్తే వాళ్ళ మాటకు గౌరవాన్ని ఇచ్చి అనాలి. మంచిగా ఫీల్ కాంది ఏది చేయమని చెప్పను. వారిని సంతోషంగా ఉంచడం లేనందున కోపంగా ఉండకండి. మీరు దేవునికి లోబడి ఆయన్ని ప్రేమించడానికి ఉన్నారు. భూమి మీద అందరినీ సంతోషపెట్టడానికి కాదు. దేవుని ప్రీతిపరిచేవారుగా ఉండి ప్రజల్ని ప్రీతిపరచలేరు. రెంట్లో ఏదో ఒకటై ఉండగలరు. ఒత్తిడిని మేనేజ్ చేయడానికి యేసు 4 పనులను చేశాడు. తనను నమ్ముకుని దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. 1 పేతురు 2:23 చెప్తుంది, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొన్ను. ప్రతిదాని గురించి ప్రార్థించాడు. జనసమూహానికి దూరంగా వెళ్ళి ప్రార్థించాడు. ఆయన ఎక్కువ ఒత్తిడిగా ఫీల్ అయ్యి వారికి దూరంగా వెళ్ళి
నాకది ఇష్టం. ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు ఆయనకు. గంభీరంగా యోహాను 14:30 ఆయన శిష్యులతో చెప్పాడు, ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఆయనకు తెలుసు యెరూషలేమునకు వెళ్లే సమయం సమీపమైందని, శ్రమపడ్డానికి. స్పష్టంగా ఆయనకు తెలుసు తప్పైంది చెప్పడానికి మంచి సమయం కాదదని. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా ఒక నిర్ణయం తీసుకోవడానికి మంచి సమయం. నేను మౌనంగా ఉంటాను. కొన్ని రోజులు నిజంగా మంచిగా ఫీల్ కాకుంటే లేదా ఏదైనా డేవ్కి చెబుతాను, ఈరోజు మంచిగా ఫీల్ కావడం లేదు, కొంచెంసేపు మౌనంగా ఉంటా. ఆయన నిజంగా సంతోషిస్తారు. ఆయన అంటారు, అవును అలానే చెయ్యి. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఎందుకంటే ఆయన మనసు ఆయనకు తెలుసు. ఆయన మంచివాడని వారిని ఒప్పించడానికి ట్రై చేయనవసరం లేదు. పిలాతు అడిగాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో వినలేదా అని. అయితే యేసు మరొకసారి ఒక మాటకైనా అతనికి ఉత్తరమియ్యలేదు. దేవుడు నాకది నేర్పించాడు. నువ్వు రైట్ అని ప్రజలకు నిరూపించక్కర్లేదు, నీవు నిరూపించవలసి వస్తే నేనే చూసుకుంటాను అని. ఆమేన్. చివరిగా యేసు చేసింది ఆయన ఎప్పుడూ క్షమించాడు. ఎల్లప్పుడూ పేతురును క్షమించాడు. శిలువ మీద ప్రార్థించాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించుము. ఇది నా సందేశంలో సగభాగమే. బాధాకరం, టైం అయిపోయింది. అంటే ఇంకా చాలా ఉంది. మీకు కావాల్సింది పొందారా? ఓకే వినండి. అందరూ లేచి నిల్చోండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. యేసు తెలియకుండా ఎవరు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు కనుక దీన్ని కొంచెం వేరుగా చేద్దాం. అందరం కలిసి ప్రార్థనను చేద్దాము. తర్వాత ఎవరైనా క్రీస్తుని స్వీకరించని వారుంటే రెడీ అవ్వండి. ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, ఐ లవ్ యూ. యేసు, నిన్ను నమ్ముతున్నాను. నీవు దేవుడివని నమ్ముతున్నాను. దేవుని కుమారుడువని, నా కోసం మరణించావని నమ్ముతున్నాను. నా పాపానికి వెల చెల్లించావని, నా నేరాన్ని తీసుకుని నన్ను విడుదల చేశావు. పాపాలను క్షమించావు. నీకోసం జీవించడానికి సహాయం చేయి. యేసు, నిన్ను స్వీకరిస్తున్నాను. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. రక్షణ పొందానని నమ్ముతున్నాను. ఇది నూతన ఆరంభం. నేను నీకోసం జీవిస్తాను. దానికి సహాయం చేయి. ఆమేన్. ప్రోగ్రామ్ని చూసినందుకు థ్యాంక్ యూ. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.